హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్లో ఎఫ్ఐఆర్ ఫిల్టర్ డిజైనింగ్ అండ్ రియలైజేషన్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్ని డిజైన్ చేసిన తర్వాత వాటిని రియలైజ్ చేయాలన్నమాట, కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ కన్స్ట్రక్షన్ డిఫరెంట్ టైప్స్లో చేస్తాము. ఆ టైప్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. కన్స్ట్రక్షన్నే రియలైజేషన్ అంటాం. రియలైజేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఫిల్టర్స్ వచ్చేసి సెవరల్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. డిజైనింగ్ ఎఫ్ఐఆర్ ఫిల్టర్ దే ఆర్ డైరెక్ట్ ఫామ్ అనేసి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని ట్రాన్స్ఫర్ స్ట్రక్చర్ అని కూడా అంటాం. సెకండ్ వన్ వచ్చేసి క్యాస్కేడ్ ఫామ్ స్ట్రక్చరు. థర్డ్ వన్ లీనియర్ ఫేజ్ స్ట్రక్చరు. ఫోర్త్ వన్ పాలీఫేజ్ స్ట్రక్చర్. అండ్ ఫిఫ్త్ వన్ లాటిక్ స్ట్రక్చరు. మనం పాలీఫేజ్ స్ట్రక్చర్ని మనం డిస్కస్ చేయము, కానీ మా ఫోర్ స్ట్రక్చర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మనం ఫస్ట్ డైరెక్ట్ ఫామ్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. డైరెక్ట్ ఫామ్ స్ట్రక్చర్ వచ్చేసి అనమాట, దానికి వచ్చిన ఫార్ములా ఇది: హెచ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు 0 to n-1 హెచ్ ఆఫ్ ఎన్ జెడ్ పవర్ -n. ఇక్కడ డైరెక్ట్ ఫామ్లో ఈ ఎన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ ఫిల్టర్ డిజైన్ చేసేసాక క్వశ్చన్లో ఏమడుగుతాడంటే డైరెక్ట్ ఫామ్లో రియలైజ్ చేయమనొచ్చు ఫిల్టర్ని, లేదంటే క్యాస్కేడ్ ఫామ్లో రియలైజ్ చేయమనొచ్చు, లేదంటే లీనియర్ ఫేజ్లో రియలైజ్ చేయమనొచ్చు. అలాగా మనం ఎందులో రియలైజ్ చేయమంటే అలాగా మనం రియలైజేషన్ చేయాలి ఆ ఫిల్టర్. దానికోసం ఫస్ట్ మనం ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాగా చూసుకుంటున్నాం. ఇది 2 మార్క్స్ కూడా అడుగుతూ ఉంటారు, డైరెక్ట్ ఫామ్ రియలైజేషన్ అనేది. ఇక్కడ ఎన్ అనేది n-1 వరకు సబ్స్టిట్యూట్ చేసుకుని ఇలాగా ఎక్స్పాండ్ చేసేది సమ్మేషన్ని. ఆ సమ్మేషన్లో హెచ్ ఆఫ్ జెడ్ అంటే మనకేంటి వై ఆఫ్ జెడ్ బై ఎక్స్ ఆఫ్ జెడ్ అలా రాసుకుని, ఇప్పుడు ఎక్స్ ఆఫ్ జెడ్ని ఇటువైపుకి తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది అన్నిటితో. అలాగే అన్నిటితో మల్టిప్లై చేశారు. మల్టిప్లై చేసి దాన్ని రియలైజ్ చేసడం అంట స్ట్రక్చర్ లాగా. ఇదిగోండి డైరెక్ట్ ఫామ్ స్ట్రక్చర్. డైరెక్ట్ ఫామ్ స్ట్రక్చర్ ఏంటంటే ఒక యూనిట్ డిలే ఎలిమెంటు అండ్ ఒక సమ్మరు ఉంటుంది. ఇలాగ జరుగుతూ వెళ్తుంది. ఫస్ట్ ఇక్కడ నుంచి హెచ్ ఆఫ్ 0, హెచ్ ఆఫ్ 1, హెచ్ ఆఫ్ 2 ఇలా వెళ్తూ ఉంటాయి. యూనిట్ డిలే అవుతూ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ ఆఫ్ జెడ్ని ఇచ్చామనుకోండి, ఇక్కడ హెచ్ ఆఫ్ 0 అనే ఒక ఇంపల్స్ వెళ్తూ ఉంటుంది. ఎక్స్ ఆఫ్ జెడ్ ఏమో ఒక డిలే అయింది, యూనిట్ డిలే ద్వారా పాస్ అయ్యింది కాబట్టి జెడ్ పవర్ -1. మళ్ళీ ఇక్కడ నుంచి హెచ్ ఆఫ్ 1 అనే ఒక ఇంపల్స్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ జెడ్ పవర్ -1 ఇంకా సెకండ్ యూనిట్ డిలే నుంచి పాస్ అయింది కాబట్టి జెడ్ పవర్ -2 అయింది. అలాగా ఇలా వెళ్తూ ఉండగా మనకి జెడ్ పవర్ n-1 వరకు డిలే అవుతుంది. ఎన్ అంటే మనకి తెలియదు కాబట్టి ఎన్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి మళ్ళీ చేంజ్ అయిపోతుంది ఈ స్ట్రక్చర్. ఓకేనా, ఇది డైరెక్ట్ ఫామ్ స్ట్రక్చర్ అన్నది. డైరెక్ట్ ఫామ్కు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ కింద ఒక స్ట్రక్చర్ డిజైన్ చేసాము. ఈ స్ట్రక్చర్ గురించి చూద్దాం. మనకి క్వశ్చన్ ఇలా ఇచ్చాడు. ఓకేనా, ఫంక్షన్ ఇచ్చాడు హెచ్ ఆఫ్ జెడ్ ఈక్వల్ టు 1 + 2 జెడ్ ఇన్వర్స్ -3 జెడ్ పవర్ -4 -4 జెడ్ పవర్ -3 +5 జెడ్ పవర్ -4 +7 జెడ్ పవర్ -5. దీన్ని మనం సాల్వ్ చేస్తున్నాం, డైరెక్ట్ ఫామ్లో రియలైజ్ చేయబోతున్నాం అనమాట. ఆ వచ్చిన ఫిల్టర్ యొక్క రియలైజేషన్ చేయబోతున్నాం. ఇప్పుడు దాన్ని హెచ్ ఆఫ్ జెడ్ అంటే ఏం చేస్తాం అనుకున్నాం, వై ఆఫ్ జెడ్ బై ఎక్స్ ఆఫ్ జెడ్ అన్నాం. సో వై ఆఫ్ జెడ్ ఎక్స్ ఆఫ్ జెడ్ వెళ్తే మల్టిప్లై అవుతుంది. అలా మల్టిప్లై చేసాం. వై ఆఫ్ జెడ్ ఇదిగోండి, దాన్ని కన్స్ట్రక్ట్ చేసాం. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ జెడ్ ఇన్పుట్ కింద వెళ్తుంది. ఓకేనా, ఎక్స్ ఆఫ్ జెడ్ ఇక్కడికి వచ్చింది. ఎక్స్ ఆఫ్ జెడ్ ప్లస్ ఇక్కడ మనకి ఏం కావాలి, ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ -1. ఇదిగోండి ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ -1. యూనిట్ డిలే వచ్చింది. ఇక్కడ సెకండ్ ఇంపల్స్ కాబట్టి 2 అని పెట్టాం. ఇక్కడ 1, దీనికి కాన్స్టెంట్ ఏముంది, 1 ఉంది. సో ఇక్కడ 1 పెట్టాం. సో ఇక్కడ 2 ఉంది కాన్స్టెంట్, సో 2 అని పెట్టాం. అక్కడ 2 ఇంటూ ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ -1 వచ్చేసింది కదా సెకండ్ టర్మ్. థర్డ్ టర్మ్ కావాలి. థర్డ్ టర్మ్ ఏం కావాలి, -3 జెడ్ పవర్ -2 ఎక్స్ ఆఫ్ జెడ్. ఇక్కడికి వెళ్తే జెడ్ పవర్ -2 అవుతుంది, ఎందుకంటే ఇది సెకండ్ యూనిట్ డిలే ఎలిమెంట్ కాబట్టి డిలే అన్నది ఇంక్రీజ్ అవుతా వెళ్తుంది ఇన్ని డిలే ఎలిమెంట్లు ఉంటాయి. సో ఇక్కడ జెడ్ పవర్ -2 అనమాట, జెడ్ పవర్ -2 ఇది. సో ఇక్కడ ఎక్స్ ఆఫ్ జెడ్ ఉంది కదా, ఆల్రెడీ ఎక్స్ ఆఫ్ జెడ్ వచ్చింది కదా, ఎక్స్ ఆఫ్ జెడ్ ఇంటూ జెడ్ పవర్ -2. ఇక్కడ మనకి కాన్స్టెంట్ ఏముంది, -3 ఉంది. సో ఈ ప్లేస్లో -3ని వేసుకున్నాం. ఈ -3 ఇక్కడికి వెళ్ళింది. ఇవన్నీ లాస్ట్లో ఇక్కడ వచ్చిన టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ సమ్మేషన్ అయ్యి ఇక్కడికి వెళ్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ మనకి ఏం కావాలి, జెడ్ పవర్ -3 ఇంటూ -4 ఉంది.
ఇది -4 కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ వేసుకున్నాం. ఇక్కడ థర్డ్ డిలే ఎలిమెంట్ కాబట్టి z⁻−3 వచ్చింది. ఇదంతా ఇక్కడ మల్టిప్లై అవుతుంది. ఇక్కడ సమ్మేషన్ జరిగితే మళ్ళీ సెకండ్ ఎలిమెంట్ సమ్మర్ దగ్గరికి వెళ్తుంది. అలా మనకి ఎక్కడ వరకు ఉంటే ఈక్వేషను అక్కడ వరకు మనం అలా స్ట్రక్చర్ని రియలైజ్ చేస్తాం. లాస్ట్కి y(z) అన్నదే మనకు అవుట్పుట్ కింద వస్తుంది. ఓకే, ఆ ఫంక్షన్ ఇలాగ డైరెక్ట్ ఫామ్ని రియలైజ్ చేస్తాం అనమాట మనం. ఇప్పుడు దానికి సెకండ్ ఎగ్జాంపుల్ కింద ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో రియలైజ్ చేసాం. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి మనకి క్యాస్కేడ్ ఫామ్ స్ట్రక్చర్స్. క్యాస్కేడ్ ఫామ్ స్ట్రక్చర్ ఏంటంటే మనకు ఒక ఫంక్షన్ ఇస్తాడు ఇలాగా. ఇక్కడైతే సెపరేట్గా ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి సెపరేట్గా ఫంక్షన్ డివైడ్ చేసేసాం. కానీ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను, అందులో ఫంక్షన్ మనమే డివైడ్ చేసుకోవాలి. సో దీన్ని స్పీడ్గా అవగొట్టేస్తున్నాం. ఇక్కడ ఫంక్షన్ ఇస్తే ఇందులో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫంక్షన్ h1 అనుకుంటాం, సెకండ్ ఫంక్షన్ h2 అనుకుందాం. సో h1 అంటే y1(z)/x(z), h2 అంటే y(z)/x1. ఇలా ఎందుకు రాసామంటే క్యాస్కేడ్ ఫామ్ అంటే ఏంటి, ఇలాగ పక్కన కనెక్ట్ చేసింది, అందుకని దీన్ని క్యాస్కేడ్ ఫామ్ అంటాం. క్యాస్కేడ్ ఫామ్లో ఏముంది, ఇన్పుట్ ఏంటి x(z) అన్నది ఇన్పుట్, అవుట్పుట్ ఏంటి y(z) అన్నది అవుట్పుట్ రావాలి. మధ్యలో బై ప్రోడక్ట్గా వచ్చింది ఏంటి y1(z). ఇది బై ప్రోడక్ట్ అనమాట. సో మనం ఈ ఫంక్షన్ ఎలా రాసుకుంటాం, అవుట్పుట్ బై ఇన్పుట్ అని రాసుకుంటాం. అవుట్పుట్ ఏంటి y1(z), ఇన్పుట్ ఏంటి x(z). సో h1(z) అంటే అది. h2(z) అంటే ఏంటి, ఇది h2(z), ఇది h1(z). h2(z) అంటే ఏంటి, అవుట్పుట్ బై ఇన్పుట్, అవుట్పుట్ ఏంటి y(z), ఇన్పుట్ ఏంటి y1(z). సో h2(z) అంటే ఈ విధంగా రాసుకున్నాం. సో ఇప్పుడు ఆ ఈక్వేషన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. h1(z) అంటే మనకి ఈక్వేషన్ ఏముంది, ఈ ఈక్వేషన్ ఉంది. ఆ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. h1(z) మనం ఇది కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే y1 x(z) ఇంటూ దీన్ని మల్టిప్లై చేసాం ఈ హోల్ టర్మ్ని. మళ్ళీ h2(z) కూడా అలాగే సేమ్ తీసుకుని దాన్ని కూడా మల్టిప్లై చేసాం. ఇప్పుడు రియలైజేషన్కి వస్తుంది. రియలైజేషన్కి వస్తే ఇక్కడ h1(z)ని కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట. ఆ తర్వాత h1(z) నుంచి వచ్చిన అవుట్పుట్ ఏంటి y1(z). ఆ y1(z) ఏంటి h2(z)కి ఇస్తాం. ఇది h1(z), ఇది h2(z). ఇక్కడ నుంచి వచ్చిన y1(z) అనే అవుట్పుట్ని ఇక్కడ h2(z)కి ఇన్పుట్ కింద ఇస్తాం. ఇక్కడ h2(z)కి వచ్చిన ఇన్పుట్ని అవుట్పుట్ ఏంటి y(z). ఓకేనా, x(z) ఇన్పుట్ కింద ఇస్తే y1(z) అన్నది అవుట్పుట్గా వస్తుంది. అక్కడ y1(z) h2(z)కి ఇన్పుట్గా ఇస్తే y(z) అన్నది అవుట్పుట్గా వస్తుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి x(z)లోని మనం ఒక యూనిట్ డిలే ఎలిమెంట్ని ఒక సమ్మర్ని యాడ్ చేసుకుంటాం. ఈ వేలో మనకి యూనిట్ డిలే ఎలిమెంట్లు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇదే స్ట్రక్చర్, ఇలాగే సేమ్ స్ట్రక్చర్ ఇదే. ఒకవేళ ఇక్కడ మనకేంటి 2 యూనిట్ డిలే ఎలిమెంట్సే ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈక్వేషన్లో 2 డిలే ఎక్కడ దాకా ఉంది, 2 ఉంది. సో ఇన్ కేసు మనకి డిలే కనుక ఇంక్రీజ్ అయింది అనుకోండి, మనం ఇక్కడ ఇంకో యూనిట్ డిలే ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటాం అంతే. ఓకేనా, మళ్ళీ ఇన్ కేసు ఆ యూనిట్ డిలే ఎలిమెంట్ పక్కన ఏదైనా కాన్స్టెంట్ ఉందనుకోండి, ఆ కాన్స్టెంట్ని ఇక్కడ మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఒక సమ్మర్తో ఈ యారో మార్క్ ఇలా ఇస్తే ఈ ఈక్వేషన్ వచ్చి మళ్ళీ ఇవన్నీ సమ్మర్ అయ్యి y1(z)కి వెళ్తుంది. y1(z) ఈ ఈక్వేషన్ మళ్ళీ ఇక్కడ నుంచి యాస్టీస్ దీనిలాగానే ఇది కూడా h2(z) కన్స్ట్రక్ట్ అవుతుంది. దాని నుంచి అవుట్పుట్ ఇవన్నీ మళ్ళీ సమ్మర్ అయ్యి y(z)కి బయటికి వెళ్తుంది. ఇది ఫ్రెండ్స్ క్యాస్కేడ్ ఫామ్ రియలైజేషన్ అంటే. సెకండ్ ఎగ్జాంపుల్ కూడా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ కూడా అలాగే ఉంటుంది, కానీ దీన్ని మనం డివైడ్ చేసుకోవాలి. నేను ఇందాక చూసిన ఎగ్జాంపుల్ ఏంటంటే వాడే డివైడ్ చేసి ఇచ్చేసాడు, బట్ ఇక్కడ మనం డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా డివైడ్ చేసుకుంటాం అంటే z ఇన్వర్స్ ఉంది కదా, z ఇన్వర్స్ని ఏం చేస్తాం అంటే 1/z కింద రాసుకున్నాం. 1/z కింద రాసుకున్నాక zని ఎల్సిఎం చేసాం. ఎల్సిఎం చేస్తే z⁻3 అన్నది హైయెస్ట్ టర్మ్ కాబట్టి అదే ఎల్సిఎం అవుతుంది. కనమాయన్ని ఎల్సిఎం అయ్యాక ఇక్కడ z⁻−3 z² క్యాన్సిల్ అయిపోయి z² మిగులుతుంది. ఇక్కడ z² క్యాన్సిల్ అయ్యి z మిగులుతుంది. ఇక్కడ z³ క్యాన్సిల్ అయ్యి 2 మిగులుతుంది. ఇంకోటి z³ వచ్చింది ఎల్సిఎం. ఇప్పుడు దీనికి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట.
రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ లాస్ట్ ఈ ఇక్కడ ఉన్నాయి కదా దీని పక్కన కాన్స్టెంట్ ఏంటి 1, ఇక్కడ కాన్స్టెంట్ 5/2, ఇక్కడ 2, ఇక్కడ 2. మనం లాస్ట్ టర్మ్ 0 అయ్యేలాగా ట్రై చేయాలి. లాస్ట్ టర్మ్ 0 అవ్వాలంటే ఇక్కడ ఏం పెట్టాలి, -2 పెట్టాం అనుకోండి 0 అయిపోతుంది. 2 - 2 ఎంత 0. సో -2 తీసుకున్నాను. ఇక్కడ ఏ టర్మ్ అయితే 0 పెడితే ఇక్కడ 0 అవుతుందో ఆ టర్మ్ ఇక్కడ తీసుకోవాలి మనం. ఓకేనా, ఇక్కడ ఆ టర్మ్ తీసుకున్నాను, -2 పెట్టుకున్నాను. ఫస్ట్ టర్మ్ ఎప్పుడు 0 తీసుకోవాలి మనం. ఓకేనా, ఈ టర్మ్ డినామినేటర్కి వచ్చేస్తుంది. ఈ -2 × 2 1, -2 × 1 ఎంత -2, 5/2 -2 ఎంత 1/2. ఓకేనా, మళ్ళీ -2 × 1/2 చేసాం అనుకోండి, 2 క్యాన్సిల్ మైనస్ మిగిలింది, -1. 2 - 1 ఎంత 1. ఇప్పుడు -2 × 1 -2, 2 నుంచి -2 తీసేస్తే 0, లాస్ట్ టర్మ్ 0 అయిపోయింది. సో మనకు ఒక రూట్ వచ్చేసింది అనమాట. -2 అన్నది ఒక రూట్. సో z+2 అన్నది ఒక ఈక్వేషన్ అయింది. ఇంకో ఈక్వేషన్ ఏంటి, z² + 1/2 × z+1 అన్నది ఒక ఈక్వేషన్ డివైడెడ్ బై 3. ఇప్పుడు ఇక్కడ z దీనికి z² కింద డివైడ్ చేసుకోండి. దీన్ని z పైకి వెళ్తే ఈ 2 z క్యాన్సిల్, సో 1 వచ్చింది. z పైకి వెళ్తే z ఇన్వర్స్, ఇక్కడ కూడా z² క్యాన్సిల్ అవుతాయి, 1, z పైకి వెళ్తే z ఇన్వర్స్. అలా ఈక్వేషన్ సాల్వ్ చేసాం. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్స్ వచ్చినాయి. h1 h2 కింద ఈక్వేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు h1 గురించి డిస్కస్ చేసుకుంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టే క్యాస్కేడ్ ఫామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఇక్కడ మళ్ళీ గీసాను. h1 అవుతుంది, ఇది h2 అవుతుంది. అదే ప్రాసెస్లో ఇది కూడా సాల్వ్ చేసి కన్స్ట్రక్షన్ అన్నది జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకి ఈక్వేషన్లో ఒకటే డిలే వచ్చింది, z⁻−1 అన్నది ఒకటే డిలే వచ్చింది కాబట్టి ఒక డిలే ఎలిమెంట్ తోటే ఈజీ కన్స్ట్రక్ట్ అయిపోయింది. అక్కడ 2 డిలే ఎలిమెంట్స్ వచ్చినాయి ప్రీవియస్ దాంట్లో. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇందులో అయితే 2 డిలే ఎలిమెంట్స్ ఉన్నాయి, z⁻−1 z⁻−2, అదిగోండి z⁻−1 z⁻−2. సో అలాగే సేమ్ కన్స్ట్రక్షన్ అన్నది సేమ్, కానీ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటాం అన్నది స్లైట్గా కాంప్లెక్స్ అవుతుంది. మనకి క్యాస్కేడ్ ఫామ్ స్ట్రక్చర్ అన్నది కొంచెం 7 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇందులో కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ చేయొచ్చు మనం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మనం డైరెక్ట్ ఫామ్ గురించి, క్యాస్కేడ్ ఫామ్ గురించి డిస్కస్ చేసుకోం. మనం నెక్స్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామంటే డైరెక్ట్ ఫామ్, క్యాస్కేడ్ ఫామ్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనం లీనియర్ ఫేజ్ స్ట్రక్చర్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. లాటిస్ స్ట్రక్చర్ గురించి కూడా వీలైతే డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.